కేసినేని నాని రాజీనామా చేయడం జరిగింది, అదంతా తెలిసింది. సో ఇప్పుడు జగన్‌ని కలవడం కూడా జరిగింది. సో ఎలా ఉండబోతుంది సార్ అతని రాజకీయ పరిణామం ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ పైన ఎంత చూపిస్తుంది ప్రభావం? ఇప్పుడు విజయవాడలో కేసినేని నాని పార్టీ మారటం అనేది ఒక రకంగా చాలా పెద్ద విషయం. ముఖ్యంగా తెలుగుదేశానికి చాలా పెద్ద షాక్. అయితే తెలుగుదేశంలో ఇది ఒక రాత్రికి రాత్రి ఊహించింది కాదు. కేసినేని నాని వ్యవహారం తెలుగుదేశంలో ముఖ్యంగా గత 2 ఏళ్లుగా చాలా దాగుడుమూతల వ్యవహారంగా సాగుతూ వస్తున్నది పార్టీ అధిష్టానానికి, ఆయనకి. ఒకసారి ఈయన కోపంతో అలగటము, ఒకసారి వాళ్ళు బుజ్జగించటము, ఇట్లా రకరకాలుగా వస్తూ ఉన్నది. మొత్తం మీద ఈయన కూడా రాను రాను ఏమైందంటే ఇష్టం లేని సంసారం లాగానే నడుస్తూ ఉన్నది. అయితే విజయవాడలో కేసినేని నాని గారికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా, కుల సమీకరణాల దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారు చూసి చూడనట్టు కొంచెం మెతక వైఖరితోనే నడిపిస్తూ వచ్చారు బండి. సరే, మొన్న తిరువూరు వ్యవహారంతో ఏంటంటే అది బాగా రాసుకోవటము, చివరికి కేసినేని నాని గారికి కూడా అది ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయి ఆయన ఇగో హట్ అయిపోయి రాత్రికి రాత్రి డెసిషన్ తీసేసుకున్నారు. ఏది, ఒక ఎంపీ ప్రోటోకాల్ ప్రకారం ఒక పార్టీ అధినేత లేకపోతే ఒక సీఎం ఒక సభకి వెడుతుంటే ముఖ్యంగా పార్టీ ఎంపీలు అటెండ్ కావటం ఒక ప్రోటోకాల్. చంద్రబాబు నాయుడు గారు ఒక మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ ముఖ్యమైన సభ, బహిరంగ సభకి చంద్రబాబు నాయుడు గారు అటెండ్ అవుతుంటే ఈయన నువ్వు అటెండ్ కావద్దని చెప్పడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయినారు. సో ఆ రోజు ఆయన మాట్లాడిన దాన్ని బట్టి మొత్తం మీద పార్టీతో దీనికి సంబంధాలు చాలా పతాక స్థాయిలో చెడిపోయినాయి. ఏదో ఒక డెసిషన్ తీసుకుంటారు అనుకున్నారు. అయితే ఏం డెసిషన్ తీసుకుంటారో, ఆయనకున్న పాసిబిలిటీస్ ఏంటి అంటే ఆయన చెప్పిన దాన్ని బట్టి ఈసారి ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశాలు ఉండొచ్చు అని అనిపించింది ఆయన చెప్పిన మాటలను బట్టి. కానీ రాత్రికి రాత్రి ఏమైందంటే ఆయన వైసీపీ వైపు మొగ్గారు. యాక్చువల్లీ వైసీపీకి వెళ్ళటానికి పెద్దగా అవకాశాలు లేవు. వెడితే ఆయనకి బీజేపీతో, సెంట్రల్ లీడర్షిప్తో, ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి, అమిత్ షా గారి దగ్గర నుంచి వాళ్ళతో ఎక్కువ మంచి సంబంధాలు ఉన్నాయి. సో అటువైపు మొక్కే అవకాశాలు ఉన్నాయి తప్ప ఆయన వైసీపీలోకి వెళ్ళే అవకాశాలు లేవని ఒక టాక్ నడిచింది. అయితే బీజేపీలోకి చేరడానికి ఏంటంటే, బీజేపీలో చేరినా ఆయనకి విజయవాడ సీటు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి, చాలా రిమోట్గా ఉన్నాయి. ఎందుకంటే బీజేపీలో చేరినప్పటికీ బీజేపీ క్యాండిడేట్ ఆల్రెడీ అక్కడ ఒక అతను రెడీగానే కర్చీఫ్ వేసుకొని ఉన్నారు. కాబట్టి ఆయనకి ఇప్పుడు అర్జెంటుగా ఆయనకి ఏంటంటే ఒక రాజకీయ పునరావాసం కావాలి, ముఖ్యంగా ఎంపీ సీటు కావాలి. అది పార్టీ తరఫున పోటీ చేసినా, ఇండిపెండెంట్గా పోటీ చేసినా. సో ఇమీడియట్గా ఏంటంటే రాత్రికి రాత్రి ఏమైందంటే లేట్ నైటు విజయసాయిరెడ్డి గారు కేసినేని గారి ఇంటికి వెళ్ళి ఆయనతో చర్చలు జరిపారు. సో ఇది చాలా కీలకమైన పరిణామం. ఇది అర్ధరాత్రి చర్చల ద్వారా రాత్రి ఒక అవగాహనకి వచ్చినట్టుగా తెలుస్తున్నది. ముఖ్యంగా కేసినేని నాని గారు ఏంటంటే ఆయన సీటు, ఆయనకి విజయవాడ ఎంపీ సీటు ఒకటి, రెండోది వాళ్ళ అమ్మాయికి ఆ వెస్ట్ ఈస్ట్ సీట్లు ఉన్నాయి, విజయవాడ అసెంబ్లీ సీట్లు, అట్లాగే తిరువూరు సీటు. ఇవి ఆయన మొత్తం మీద ఒక 4 అసెంబ్లీ సీట్లు, తన సీటు ఎంపీ సీటు కోరుకుంటున్నారు. సో మొత్తం మీద రాత్రి విజయసాయిరెడ్డి గారు సమావేశం కావడంతో, చర్చించడంతో మొత్తం మీద ఏదో ఒక రాజీ, ఆయన కూడా కొంత 2 మెట్లు కిందకు దిగొచ్చి వైసీపీ వైపు మొగ్గటము. తెల్లారేసరికి ఆయన మధ్యాహ్నం 3ంటికి, ఇవాళ 3ంటికి జగన్ గారిని కలిశారు. సో అక్కడ కూడా ఒక సన్నివేశం ఏంటంటే, మనం ఆ ఫోటోలు అవి చూస్తే జగన్ గారికి, మన జగన్ గారు కేసినేని నాని గారికి వైసీపీ జెండా మెడలో వేయలేదు, కండువా వేయలేదు. కేసినేని నాని గారే ఆయనకి ఒక శాలువా కప్పారు, బొకే ఇచ్చారు. ఆ శాలువా కూడా ఒక లైట్ ఎల్లో కలర్లో ఉంది. ఇదొక కొసమెరుపు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి రంగు ఎల్లో కాబట్టి. కానీ మరి వైసీపీలో చేరితే వైసీపీ కండువా కప్పాలి కదా, జగన్ గారు కప్పలేదు. ఇక్కడ మళ్ళీ ఒక చిన్న డౌట్ లాంటిది ఉండేది. కానీ ఆయన బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన దాన్ని బట్టి దాదాపు ఆయన వైసీపీలో చేరినట్టే మనం అర్థం చేసుకోవాలి. ఇక ఇప్పుడు వైసీపీ ఇప్పటికే రోజు తాడేపల్లిలో పంచాయతీలు జరుగుతున్నాయి దాదాపు 2 వారాలుగా. తెలుగుదేశము, జనసేన, ఈ ప్రతిపక్షాలన్నీ కూడా వైసీపీ పని అయిపోయిందని, వాళ్ళ అభ్యర్థులు మార్చుకోవాల్సి వస్తున్నదని, 175 ఎందుకు వస్తాయని, ఉన్న అభ్యర్థులు సిట్టింగులనే మార్చుకోవాల్సిన గతి పట్టింది, దుస్థితి పట్టింది అని చెప్పి ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్న తరుణంలో ఇది తెలుగుదేశానికి ఒక పెద్ద షాక్ అయితే మన వైసీపీకి ఒక పెద్ద బూస్ట్. అందులో తెలుగుదేశం నుంచి ఒక పెద్ద వికెట్ తెలుగుదేశంలో పడిపోయి ఇటువైపు మొగ్గు చూపడం అనేది ఈ ఎన్నికల సీజన్లో చాలా పెద్ద ఇష్యూనే. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే
ఇది గుంటూరు కృష్ణా జిల్లాల పరిసరాల్లో ఒక సామాజిక వర్గం మీద తీవ్ర ప్రభావం చూపొచ్చు కూడా. వైసీపీ కమ్మ సామాజిక వర్గాన్ని అణగదొక్కేస్తున్నది అని ఒక ప్రచారం వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, ముఖ్యంగా అమరావతి భూముల విషయం తీసుకున్నా చంద్రబాబు నాయుడు గారిని అకారణంగా అరెస్ట్ చేసిన, ఇదంతా కూడా ప్రతిపక్షాలు ఈ యాంగిల్లో విమర్శిస్తూ వస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఆ సామాజిక వర్గానికి చెందిన ఒక ఎంపీ టీడీపీని వదిలేసి వైసీపీలోకి చేరటం అంటే ఇది నిజంగా ఈ టైంలో ఒక విశేషంగానే చెప్పుకోవాలి. సో ఈ పరిస్థితుల్లో వైసీపీ దీని నుంచి ఈ లోటుని ఎట్లా భర్తీ చేసుకుంటుంది, దీని నుంచి ఎట్లా బయటపడుతుంది? ఇప్పుడు వైసీపీ చాలా ఎదురుదాడి చేసే అవకాశాలు ఉన్నాయి కదా. సో ఇప్పుడు వైసీపీ ముందుగా ఈ అభ్యర్థుల ఫిల్టరింగ్ కార్యక్రమం మొదలుపెట్టింది కాబట్టి ఇందులో అసంతృప్తులు అవి ముందు బయటపడుతున్నాయి. ఇప్పుడు రేపు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకా ఆయన మొదలుపెట్టలేదు, ఇంటర్నల్గా టాక్స్ జరుగుతున్నాయి తప్ప అభ్యర్థుల వ్యవహారం ఇంకా బయటపడలేదు. బయటపడితే ఆయనకి 2 రకాల సమస్యలు వస్తాయి. ఒకటేంటి, ఈసారి తెలుగుదేశం గెలుస్తుంది అనే ఒక ఆశావాహ పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం టికెట్లు ఆశించే వాళ్ళు ప్రతి ఒక్క సీటుకి కనీసం 3, 4, 5, 6 ఉంటారు. సో అందులో ఒకటికే వస్తుంది, మిగతా వాళ్ళు అసంతృప్తులు అవుతారు. ఏమండి, వాళ్ళు అటో ఇటో దిక్కులు చూసే అవకాశం ఒకటి ఉంది. ఇదొక సమస్య అయితే, ఇప్పుడు జనసేనతో పొత్తు, కొన్ని సీట్లు జనసేనకి ఇవ్వాలి. ఏమండి, మళ్ళీ దీనివల్ల కొంతమంది ఆ సీట్లో అసలు పోయేవాళ్ళు ఉంటారు, అసలు ఛాన్స్ మిస్ అయ్యేవాళ్ళు ఉంటారు. వాళ్ళు కొన్ని అసంతృప్తులు అదనంగా తయారయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది కాక మళ్ళీ బీజేపీ వచ్చి కలిస్తే పొత్తులో వాళ్ళకి ఏదో 10, 11, 6 ఇవ్వాల్సి వస్తుంది, అసెంబ్లీ అండ్ లోక్సభ. సో ఇట్లా చంద్రబాబు నాయుడు గారికి కూడా చాలా బహుముఖ సమస్యలు ఎదురయ్యే పరిస్థితి ఉంది. దానికి సంకేతమా అన్నట్టుగా కేసీఆర్ దాని వ్యవహారం ఫస్ట్ బోణీగా మొదలైంది. ఇక ముందు ఆ ఎలక్షన్లో క్యాండిడేట్స్ సెలక్షన్ ప్రాసెస్ మొదలుపెట్టిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది.